హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు సమ్మర్లో మాత్రమే చేసుకోవచ్చు అంటే, ఎందుకంటే అప్పుడే కదా మామిడి పళ్ళు వస్తాయి. అందుకని మామిడి పళ్ళతో చేసే పానకము అంటారు. మేము రసం అంటాం, పానకం అని చాలామంది అంటారు. మేమైతే రసం అని అంటాము. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కలా వెలుస్తారు కదా. మేము అయితే దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను. మంచి మామిడి పళ్ళని మంచి నీట్గా కడుక్కున్న తర్వాత, మంచి మామిడి పళ్ళు అంటే కాదండి, కొంచెం మనకి ఇది రసం కాబట్టి మంచి మామిడి పళ్ళు అయితేనే లోపల ఏమన్నా ఉన్నా మళ్ళీ ఇదైపోతుంది కదా. అందుకని మంచి చూసి తెచ్చుకొని వాటి నీట్గా కడిగిన తర్వాత అలా నేను చూపించినట్టుగా మామిడి పళ్ళని చేసుకోవాలి. మొత్తం అందులో ఉన్నది తీసేసి ఆ తొక్కలను కూడా వేస్ట్ చేయకుండాగా నేను చూపిస్తున్నట్టుగా అట్లా ఒక స్పూన్ గంటతో కానీ అట్లా చూపించినట్టుగా ఆ విధంగా తీసేసుకోండి. అవి ఏమనాలో నాకు అర్థం కావట్లేదు, పదాలు గుర్తు రావట్లేదు, అందుకని అలా అంటున్నాను. మళ్ళీ ఏమనుకోకండి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే. అన్నీ తీసేసుకోవాలి. అలానే ఒక ప్లేట్లో, నాకు కూడా ఫస్ట్ తెలియదండి, తెలియని వాళ్ళు ఉంటారు కదా, అందుకని చెప్తున్నాను. మిక్సీ పట్టే కంటే ఇట్లా చేస్తేనే బాగుంటుంది నాకు తెలిసి. మిక్సీ పడితే ఎందుకో అంత అనిపించదు టేస్ట్. అంటే కొంచెం మంది అలా కూడా వేసుకుంటారు, కానీ ఒకసారి ఇట్లా చేసుకొని చూడండి. అదంతా తీసేసిన తర్వాత మనకి గింజలు ఉంటాయి కదా, ఆ గింజలను కూడా నేను చూపించినట్టుగా అట్లా తీసేసుకుంటే వేస్ట్ కాదండి, లేకపోతే వేస్ట్ అయిపోతుంది. మొత్తం మనం తొక్కల నుండి కూడా తీసినాం కదా, అది మొత్తం అందులో వేసేసి మంచిగా కొంచెం అంతా మిక్స్ అయ్యేటట్టుగా చేతితో కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం షుగర్ వేసుకుంటే బాగుంటుంది. అంటే పళ్ళు తీయగా ఉండడం అనేది కొంచెం తక్కువ కాబట్టి, స్వీట్గా ఉంటే కొంచెం వేసుకోవచ్చు. కొంచెం తక్కువ స్వీట్ ఉందనుకోండి, అంటే కొంచెం తినేవాళ్ళు స్వీట్గా ఉంటేనే ఇష్టంగా తింటారు పానకం, అందుకే కొంచెం షుగర్ వేసుకోవాలి. లేదు మాకు అవసరం లేదు అట్లా అనిపిస్తుంది అంటే వేసుకోకుండా ఏం కాదు. కాకపోతే పళ్ళు మంచిగా టేస్ట్ తీయగా ఉంటే మాత్రం వేసుకోకుండా ఏం కాదు, ఎందుకంటే షుగర్ ఎక్కువ వాడందే బెటర్ కదా. తర్వాత చపాతీ పిండి, అంటే ఇది కొంచెం మంది పూరితో తింటారు. మా ఇంట్లో చపాతీ కూడా ఇష్టంగా తింటారు, అందుకని నేను చపాతీ ప్రిపేర్ చేస్తున్నా. చపాతీ పిండి తడుపుకోవడం తెలిసిందే కదా. అందులో కొంచెం సాల్ట్, ఆయిల్ వేసుకొని మంచి మెత్త తడుపుకొని ఒక 1 అవర్ అట్లా నానితేనే చపాతీ బాగా వస్తుందండి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. తర్వాత నేను చూపిస్తున్నాను చూసారా, అలా ఉండల్లా వేసుకొని కొంచెం పిండి పెట్టేసుకొని పక్కకు పెట్టుకుంటే ఏం కాదండి. నేను కింద కూర్చొని చేస్తున్నాను, ఎందుకంటే నిలబడి ఓపిక లేక కింద కూర్చొని చేస్తున్నాను. అందుకనే ఫ్యాన్ గాలికి ఆరిపోతాయి కదా అని ప్లేటు మూత పెట్టేసుకున్నాను. అలా నేను చూపిస్తున్నట్టుగా చేసేసుకోండి. కొంచెం పెద్దగానే చేస్తానండి, మరీ చిన్నగా నాకు అలవాట్లేదు. మరీ పెద్దగానే కాదు కానీ కొంచెం పెద్దగానే ఉంటాయి. కొంచెం మంది చిన్నగా వేసేసుకుంటారు. నేను 2 ఒకటేసారి పెట్టి చేసేసుకున్నాను, తొందర అయిపోతాయి కదా అని. తర్వాత పేనం పెట్టేసుకొని వేడెక్కిన తర్వాత, మనం తెలుసు కదండి అందరికీ, ఇది కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత గోలిచ్చేసుకోవడమే చపాతీలన్నీ. కానీ ఇవి సమ్మర్లో మాత్రమే ఇది మనకి స్పెషల్గా ఉంటుంది కాబట్టి, సమ్మర్లో మాత్రం స్పెషల్గా అంటే చపాతీలు స్పెషల్ అని కాదండి, మనకు మామిడి పళ్ళు అప్పుడు దొరుకుతాయి కదా, అందుకని అంటున్నాను. చాలామంది పూరితో తింటారు పానకము, కానీ చపాతీతో కూడా బాగుంటుంది. మరి ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు అని కాదండి, సమ్మర్లో పెట్టాల్సిన వీడియో ఇప్పుడు పెడుతున్నాను. లేట్ అయిపోయింది పెట్టడం, కాకపోతే ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు నాకు. ఒక్కొక్కటి ఏముంది, అన్నీ గోలు చేసుకోవడమే 1 by 1. ఇంకా అన్నీ అయిన తర్వాత మనము చపాతీలు మెత్తగా రావాలంటే హైలో పెట్టి గోలించుకోవాలండి, మరీ మీడియం పెట్టిన ఏం కాదు. సిమ్ పెట్టి గోలించుకున్నాం అనుకోండి, అవి గట్టిగా ఇట్లా అయిపోతాయి. అందుకే కొంచెం హైలో పెట్టి గోలించుకోవాలి. ప్లస్ మరీ అట్లా ఓపెన్గా ఉంచకుండారుగా, కొంచెం చల్లగైన తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి చపాతీల మీద. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. అప్పుడు మంచి
మంచిగా మెత్తగా ఉంటాయి చపాతీలు. సిమ్లో పెట్టి గోలించుకుంటే మాత్రం మెత్తగా అస్సలకి రావండి. మొత్తం గట్టిగా అయిపోతాయి బండల్లాగా. నువ్వు ఏ పిండి వాడినా ఏం చేసినా గట్టిగా ఇట్లా అయిపోతుంది. పిండి తడపడం ఎంత ఇంపార్టెంటో మెత్తగా తడుపుకోవడం, గోలివ్వడం కూడా ఉంటుందండి. మంచిగా హైలో పెట్టి మరీ మాడిపోయేటట్టు కాదండి, హైలో పెట్టి గొలుచుకుంటేనే బాగుంటాయి. ఓకే అండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.